ప్రసాద్ గారు మరి భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేసి చెప్పట్లేదు. భారతీయ జనతా పార్టీ ఇది వాస్తవాలు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడండి. చెప్పిన దాంట్లో అబద్ధాలు మాట్లాడద్దండి. నేను చెప్పిన దాంట్లో మేము కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన కారణంగా ఈ మార్పులు జరిగే రాష్ట్రంలో మీరు చేయవలసిన మార్పులు చాలా ఆలస్యంగా చేశారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంతమంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని మార్చినటువంటి సందర్భాలు లేదు. అది మీకు కనపడలేదా? మీరు ఒకటి గమనించండి భానుప్రకాష్ గారు, చెప్పరా మీరు దిద్దుబాటు చర్యలు కూడా చేయాలి. మీరు చీఫ్ సెక్రటరీ ముందే మార్చుంటే ఈ పరిస్థితి లేదేమో. 5 మంది ఐఏఎస్ ఆఫీసర్ని 10 మంది ఐపీఎస్ ఆఫీసర్ని బదిలీ చేస్తామా లేదా? అది కనపడదా? మీరు భారతీయ జనతా పార్టీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మీరు భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేయలేదు. భారతీయ జనతా పార్టీ వ్యవహరించిన తీరు గురించి చెప్తున్నాను. నేను వ్యవహరించిన తీరు గురించి మీరు 100 మంది ఐఏఎస్ అధికారులు తీరు యాక్సెప్టెన్స్ కాదండి. మీరు 100 మంది ఐఏఎస్ 100 మంది ఐపీఎస్ చేసి ఉండొచ్చు, కానీ అట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్. ఇక్కడ రాష్ట్రం డీజీపీని మార్చినప్పుడే చీఫ్ సెక్రటరీని మార్చుంటే మీ డిమాండ్ ప్రకారం మీ పార్టీ అధ్యక్షురాలు 22 మంది ఐపీఎస్ అధికారుల మీద కంప్లైంట్ ఇచ్చారు. కనీసం 22 మందిని మార్చారు. కేంద్ర ఎన్నికల సంఘం ఒక అటానమస్ బాడీ. మీరు చెప్తేనో నేను చెప్తాను పరిశీలించి చర్యలు తీసుకుంటారు. గమనించాల్సిందే అటానమస్ బాడీ కూడా చర్యలు తీసుకుంటారు. సరే, ఓకే, ఒక్క నిమిషం. మేము చిత్తశుద్ధితో చేసాం. ఒక్క నిమిషం భాను గారు, నిజమే మీరు అన్నది నిజమే. అది అటానమస్ బాడీ, ఎలక్షన్ కమిషన్ నిర్ణయాలు తీసుకోవాలి, బీజేపీ చేసేది కాదు అనేది. సరే, అది బియాండ్ ది వే చేస్తారా లేదా, బ్యాక్ డోర్ రాజకీయాలు ఏది పక్కన పెడదాం కాసేపు. నిజంగా కూడా మీరు అన్నట్టు ఎలక్షన్ కమిషన్ చేసిన ఒక చిన్న ఎగ్జాంపుల్, ఏప్రిల్ 1వ తేదీన అందాల్సిన పెన్షన్లని ఎలా ఇవ్వాలని చెప్పింది ఎలక్షన్ కమిషన్ చీఫ్ సెక్రటరీకి? ఇళ్ళకే తీసుకెళ్ళి ఇవ్వాలి చెప్పింది కదా క్లియర్గా. పెన్షన్లు 1వ తారీఖు